సింప్లిసిటీ ప్రభాస్ స్టైల్ అన్నారు. ఆయన ఎవరో చూద్దాం. 7న ఓటీటీకి గేమ్ చేంజర్, అభిమానులకి వార్త పండగే. అలా ఆ ఛాన్స్ వచ్చింది అన్నారు ఆ హీరోయిన్. ఆ వార్తలు విశేషాలు ఒకసారి చూద్దాం. ప్రభాస్ ఇన్స్టా అకౌంట్పై నటుడు దర్శకుడు పృథ్వీరాజ్ సుకుమారన్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రభాస్ అంత పెద్ద స్టార్ అయినప్పటికీ సింపుల్గా ఉంటాడు. స్టార్డమ్ అతనికి పట్టదు. సోషల్ మీడియాపై ఆసక్తి ఉండదు. ఇన్స్టా పోస్టులు షేర్ చేసేది కూడా ఆయన కాదు. ఈ సీక్రెట్ చెప్పి అందరినీ నిరాశపరిచినందుకు క్షమించండి. అతనికి చిన్న చిన్న ఆనందాలంటేనే ఇష్టం. ఫామ్ హౌస్లో సంతోషంగా ఉంటాడు. మొబైల్ పనిచేయని ప్రాంతానికి వెళ్దామంటాడు. టాప్ స్టార్గా ఉండి చిన్న చిన్న ఆనందాలు కోరుకోవడం చూసి ఒక్కోసారి ఆశ్చర్యపోతాను. ఇదే పృథ్వీరాజ్ దర్శకుడు రాజమౌళి పైన ప్రశంసలు కురిపించాడు. బాహుబలి తర్వాత హిట్ సినిమాలకు సీక్వెల్ మొదలైనట్టు అంతకుముందు కొన్ని సినిమాల సీక్వెల్స్ వచ్చినా బాహుబలి 2 రికార్డు స్థాయిలో విజయం సాధించడంతో సీక్వెల్స్పై ఆసక్తి బలపడింది. పుష్ప 2 కూడా సూపర్ సక్సెస్ కావడం, త్వరలోనే సలార్కు సీక్వెల్ రానున్నట్లు ఇందులో భాగమే. ప్రస్తుతం పృథ్వీరాజ్ సుకుమారన్ లూసిఫర్ ఇంపురాన్తో బిజీగా ఉన్నారు. మోహన్ లాల్ హీరోగా పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో వచ్చిన పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ లూసిఫర్ మలయాళంతో పాటు తెలుగు ప్రేక్షకులను ఆలరించింది. ఇప్పుడు లూసిఫర్ 2 ఎంపురాన్ రాజు కన్నా గొప్పవాడు పేరిట ప్రీక్వెల్ కమ్ సీక్వెల్ను రూపొందించారు. మార్చి 27న సినిమా ప్రేక్షకులకు ముందు రానుంది. ఇక మెగా వారసుడు నటించిన గేమ్ చేంజర్ 7న ఓటీటీకి రానుంది. రామ్ చరణ్ హీరోగా శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం గేమ్ చేంజర్ సంక్రాంతి కానుకగా విడుదలైన సినిమా ఇప్పుడు ఓటీటీ ప్రేక్షకులను ఆలరించేందుకు సిద్ధమైంది. అమెజాన్ ప్రైమ్ వేదికగా ఫిబ్రవరి 7 నుంచి అందుబాటులోకి రానుంది. తెలుగు, తమిళ, కన్నడ భాషల్లో ఇది స్ట్రీమింగ్ కానుంది. రామ్ చరణ్ సరసన కియారా అద్వానీ నటించిన చిత్రంలో పాటలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచి భారీ వ్యూస్ను సాధించాయి. కథ ఏంటంటే రామ్ చరణ్ ఐపీఎస్ అధికారి. కాలేజీలో తనను ప్రేమించిన దీపిక కియారా కోసం వ్యక్తిత్వాన్ని మార్చుకుంటాడు. తనలో కోపాన్ని తగ్గించుకుంటాడు. ఆమె కోసమే ఐపీఎస్ నుంచి ఐఏఎస్ అవుతాడు. విశాఖ కలెక్టర్గా బాధ్యతలు తీసుకోగానే మినిస్టర్ బొబ్బిలి మోపిదేవి ఎస్జే సూర్య అతని గ్యాంగ్తో యుద్ధం మొదలవుతుంది. అభ్యుదయ పార్టీకి చెందిన మోపిదేవి తండ్రే ముఖ్యమంత్రి సత్యమూర్తి శ్రీకాంత్. పదవుల కోసం ఆరాటపడే మోపిదేవి ముఖ్యమంత్రి పదవి కోసం ఎలాంటి ఎత్తులు వేశాడు, అడ్డొచ్చిన ఐఏఎస్ అధికారి రామనందాన్ని అధికార బలంతో ఏం చేశాడు, సమర్థుడైన రామనందన్ మోపిదేవికి ఎలాంటి బదులిచ్చాడు, అభ్యుదయ పార్టీ అప్పన్న రామ్ చరణ్, పార్వతి అంజలితో రామనందానికి ఉన్న సంబంధం ఏమిటనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. తెర మీద చూడలేని అభిమానులు, అవకాశం కుదరని అభిమానులు, ప్రేక్షకులు ఓటీటీలో గేమ్ చేంజర్ రాబోతుంది, చూసి ఆనందించండి. అలాగే ఆ హీరోయిన్ సంగతి ఒకసారి చూద్దాం. హీరోయిన్ పూజా హెగ్డే గతేడాది ఏ సినిమాలోనూ కనిపించలేదు. ఆ లోటును భర్తీ చేసేలా ప్రస్తుతం వరుస చిత్రాల షూటింగ్తో బిజీగా ఉన్నారు. షాహిద్ కపూర్ సరసన ఆమె నటించిన బాలీవుడ్ మూవీ దేవా జనవరి 31న విడుదల కాగా మరికొన్ని సినిమాలు నిర్మాణ దశలో ఉన్నాయి. దేవా ప్రమోషన్స్ కోసం స్పెషల్ ఇంటర్వ్యూలో పాల్గొని వాటి గురించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. రెట్రోలో నేను విభిన్నమైన పాత్ర పోషించా. ఆ పాత్ర దక్కడానికి కారణం గతంలో నేను నటించిన రాధేశ్యామ్ చిత్రం. దర్శకుడు కార్తీక్ సుబ్బరాజుకు అందులోని నా ఎమోషనల్ సీన్స్ నచ్చాయి. రెట్రోలోనూ ఎమోషనల్ సీన్స్ ఎక్కువగా ఉండడంతో నన్ను హీరోయిన్గా ఎంపిక చేశారు అని చెప్పారు. సూర్య హీరోగా రూపొందిన చిత్రం ఇది. ప్రేమ, వినోదం, యాక్షన్ అంశాలతో నిండిన సినిమాలో సూర్య మునిపెన్నడూ చూడని పవర్ఫుల్ లుక్ కనిపించనున్నారు. మే 31న సినిమా విడుదల కానుంది. విజయ్తో మరోసారి కలిసి నటించడం గురించి పూజ మాట్లాడుతూ బీస్ట్లో సందడి చేసిన విజయ్, పూజ మళ్ళీ ఎప్పుడు కలిసి నటిస్తారా అని ప్రేక్షకులు ఎదురు చూశారు. ఆ చిత్రంలోని అరబిక్ కుతు పాట ప్రభావం అలాంటిది. మరి విజయ్ ఆఖరి చిత్రం జననాయగన్లో నేను భాగం కావడం ఆనందంగా ఉంది. ఆయన లాస్ట్ మూవీ అని తెలియగానే ఏం ఆలోచించకుండా వెంటనే నటించేందుకు అంగీకరించా అని తెలిపారు. ఇది ఆ హీరోయిన్ కథ. వారు చెప్పిన వివరాలు అవి.